జూలై 27 అంటే ఆదివారం రోజున 124వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోడీ గారు ప్రసంగించారు. చాలా అద్భుతమైన విషయాలు దీనిలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకంగా ఇన్స్పైర్ మానక్ అభియాన్ ఏదైతే ఒక స్కీమ్ చిన్న పిల్లల్లో క్యూరియాసిటీ రేపడానికి, చిన్న పిల్లల్లో ఇన్నోవేషన్స్ పెంచడానికి ఈ స్కీమ్ అన్నమాట. ప్రతి స్కూల్ నుంచి 5 విద్యార్థులను సెలెక్ట్ చేసి కొత్త ఐడియాస్ వాళ్ళ బ్రెయిన్లో తెప్పించడం కోసం ఇన్స్పైర్ మానక్ అభియాన్ తీసుకొచ్చారనమాట. ఈ స్కీమ్ వల్ల లక్షల కొద్ది పిల్లలు ఇప్పటి వరకు స్కీమ్లో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఎక్కువ మంది ఇన్స్పైర్ మానక్ అభియాన్లో జాయిన్ అయ్యారు. ఎక్కువ మంది పిల్లలు దానిలో కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. రీసెంట్గా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వచ్చి చాలా విషయాలు ప్రజలకు చెప్పడానికి ఆయన స్ఫూర్తినిస్తున్నారని చెప్పి, అంతేకాదు శుభాంశు శుక్లా స్ఫూర్తితో చాలా మంది పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్లో ఎక్కువగా ఇన్స్పైర్ అవుతున్నారని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. ఒకప్పుడు చాలా తక్కువ ఉండే స్పేస్ స్టార్టప్స్ ఇండియాలో ఇప్పుడు కేవలం స్పేస్ సెక్టర్లోనే బోల్డ్ అనే స్టార్టప్స్ ఇండియాలో డెవలప్ అవుతున్నాయని, అదేవిధంగా ఆత్మ నిర్భర్, ముఖ్యంగా ఓకల్ ఫర్ లోకల్ అంటే స్వదేశీయంగా తయారయ్యే గూడ్స్ కానీ సెల్ఫ్ రిలయన్స్ కానీ మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా భారతదేశంలో స్పోర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వీటి మీద చాలా ఎక్కువగా ఇంక్విజిటివ్నెస్ పెరిగిందని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత చాలా మందిలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో పూర్తి స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పట్ల అవగాహన పెరిగినట్టు కూడా మోడీ గారు చెప్పారు. ముఖ్యంగా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఆయన ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ కావచ్చు, వీటికి సంబంధించి చాలా మంది ఇండియన్ చిల్డ్రన్ మన పిల్లలు వీటిలో ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పి ఆయన పిల్లల్ని ప్రోత్సహించారు కూడా అనమాట. దాంతోపాటు భవిష్యత్తులో వచ్చే ఒలింపియాడ్స్ ఏదైతే ఉన్నాయో ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్స్ గురించి కూడా మోడీ గారు మాట్లాడారు. అండ్ ప్రత్యేకంగా రీసెంట్గా ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని ఫోర్ట్స్ కి యునెస్కో హెరిటేజ్ సైట్స్ లో చోటు దొరికిన విషయం మోడీ గారు మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి 11 ఫోర్ట్లు, తమిళనాడులో ఒక ఫోర్టు, అంటే మహారాష్ట్రలో 11 కోటలు, తమిళనాడులో ఒక కోట, మొత్తం 12 కోట్లకు సంబంధించి చరిత్రలో నిలిచిపోయే విధంగా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో లిస్ట్ దొరికిందని కూడా ఆయన చెప్పారనమాట. ముఖ్యంగా మోడీ గారు సాల్హేర్ ఫోర్ట్, ఎక్కడైతే మొఘల్స్ డిఫీట్ అయ్యారో, మొఘల్స్ ఓటమిని చవి చూసారో సాల్హేర్ ఫోర్ట్ గురించి ప్రస్తావించారు. తర్వాత శివనేరి ఫోర్ట్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన ఫోర్ట్ కాబట్టి ఆ ఫోర్ట్ ని అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పారనమాట. దాంతో పాటు కాందేరి ఫోర్ట్, ఇది సీ మధ్యలో కట్టిన ఫోర్టు, ఏ విధంగా ఎంత చాకచక్యంగా ఈ ఫోర్ట్ ని కట్టారనే విషయంలో కూడా మోడీ గారు ప్రస్తావించారనమాట. దాంతో పాటు ప్రతాప్గఢ్ ఫోర్ట్, అఫ్జల్ ఖాన్ అక్కడ ఎలా డిఫీట్ అయ్యాడు దానికి సంబంధించి కూడా మాట్లాడారనమాట. అండ్ మోడీ గారు ప్రత్యేకంగా విజయదుర్గ్ ఫోర్ట్ గురించి కూడా మాట్లాడారు. విజయదుర్గ్ ఫోర్ట్ లో సీక్రెట్ టన్నెల్స్ ఏ విధంగా కట్టారు, అవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి. సో ఏదైతే మరాఠా ఫోర్ట్స్ ఉన్నాయో వాటికి యునెస్కో హెరిటేజ్ సైట్స్ లో చోటు దొరకటం మోడీ గారు హర్షం వ్యక్తం చేస్తూ ఆ ఫోర్ట్స్ ని పొగిడారనమాట. ఆ ఫోర్ట్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఆ తర్వాత మోడీ గారు ప్రత్యేకంగా ఆగస్టు నెల గురించి మాట్లాడారు. 1908 ఆగస్ట్ 11 నాడు బీహార్ జైల్లో జరిగిన ప్రత్యేకమైన ఒక ఎపిసోడ్ గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా 18 సంవత్సరాల యువకుడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎలా రెడీ అయ్యాడు అనే దాని మీద ఖుదీరామ్ బోస్ ఆయన గురించి వర్ణించారనమాట. మనందరం చరిత్రలో ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చెక్కి వీళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ముఖ్యంగా ఖుదీరామ్ బోస్ గురించి ఆయన దేశం కోసం త్యాగం చేయడంలో, సాక్రిఫైస్ చేయడంలో ఏ విధంగా జైల్లో కూడా పోలీసుల ముందు కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడు ఈయన అని చెప్పి ప్రత్యేకంగా ఖుదీరామ్ బోస్ గురించి ఆయన మాట్లాడారనమాట. ఆ తర్వాత ఆగస్ట్ నెల, ఎందుకంటే రాబోయేది ఆగస్ట్ నెల కాబట్టి ఆగస్ట్ మంత్ ఏ మంత్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆగస్ట్ 1వ తారీఖు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఏ విధంగా ఆయన చనిపోయిన డెత్ యానివర్సరీ మనం ఎలా చేస్తాం, దేశం కోసం లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఏ విధంగా కష్టపడ్డారు, ఆయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పి ఏ విధంగా పిలుపునిచ్చారు, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆగస్ట్ 1వ తారీఖు అంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన బాల్ గంగాధర్ తిలక్ గారు చనిపోయిన రోజు అనమాట. మనందరికి తెలుసు ఆగస్ట్ 8వ తారీఖు చరిత్రలో చాలా నిలిచిపోయే రోజు. ఆగస్ట్ 8, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసిన రోజు అనమాట. సో మహాత్మా గాంధీ గారు ఆ రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేశారు. ఆగస్ట్ 8 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది కూడా ఆగస్ట్ 15వ తారీఖే. అండ్ అంతెందుకు ఆగస్ట్ 14వ తారీఖు పార్టీషన్ హారర్స్ డే, దేశ విభజన, ఆ భయాలు మనకు తెలుసు, ఆ విభజన తర్వాత జరిగిన గందరగోళం. సో ఆగస్ట్ 14th అనేది పార్టీషన్ హారర్స్ డేగా కూడా
మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆగస్ట్ నెలలో చాలా ఇంపార్టెంట్ విషయాలు భారతదేశంలో జరిగాయని చెప్పి కూడా మోడీ గారు ప్రస్తావించారనమాట. దాంతో పాటు మోడీ గారు ప్రత్యేకంగా ఆగస్ట్ 7 నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని ప్రస్తావించారు. దాదాపు భారతదేశంలో 3000కు పైగా టెక్స్టైల్ స్టార్టప్స్ స్టార్ట్ అయిపోయినాయి. హ్యాండ్లూమ్స్ అనేవి మన దేశంలో కల్చరల్ డైవర్సిటీని చూపిస్తాయి. గత 10 సంవత్సరాల నుంచి ఆగస్ట్ 7వ తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్స్ డే మనం చేసుకుంటాం. సో దీని గురించి కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. టెక్స్టైల్ ఒక రంగం మాత్రమే కాదు, అది కల్చరల్ డైవర్సిటీ, మన యొక్క సంస్కృతిని సిగ్నిఫై చేస్తుందని చెప్పి కూడా మోడీ గారు చెప్పారనమాట. భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ స్టార్టప్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. చివరికి మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ అభియాన్ భారతదేశంలో మొదలయ్యి 11 సంవత్సరాలు పూర్తయింది. స్వచ్ఛ భారత్ హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. సో మోడీ గారు మన్ కీ బాత్ లో తన మనసులో అనిపించిన అద్భుతమైన విషయాలు, భారతదేశం గురించి, ఆగస్ట్ నెల సిగ్నిఫికెన్స్ గురించి, అదే విధంగా చిన్న పిల్లల్లో ఇన్స్పైర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పిరేషన్ గురించి, శుభాంశు శుక్లా గురించి, దాంతోపాటు మరాఠా ఫోర్ట్స్, ఏదైతే 12 ఫోర్ట్స్ 11 మహారాష్ట్రలో ఒకటి తమిళనాడులో ఉన్నాయో వాటి సిగ్నిఫికెన్స్ గురించి, అన్నిటికన్నా మించి స్వచ్ఛ భారత్ గురించి, వీటన్నిటి గురించి ఆయన మన్ కీ బాత్ లో అద్భుతంగా మాట్లాడారు.